విద్యార్థులందరికీ శుభోదయం. ఇంతకుముందు క్లాస్లో మనం చర్చించుకున్నటువంటి అంశం బీ రీడింగ్లో ఫస్ట్ యూనిట్ బీ రీడింగ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అయితే మనం నిన్న డిస్కస్ చేసుకున్న విషయం ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. And if you want to get success, we have to try again and again every time we fail. మనం ఓడిపోతున్నప్పుడు లేదా నష్టపోతున్నప్పుడు ప్రతిసారి కూడా గెలుపు వైపు మరో ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి అనేటువంటి అంశం డిస్కస్ చేసుకున్నాము. అయితే దీనికి ఉదాహరణగా శివఖేరా ఈ స్టోరీ ఈ లెసన్ శివఖేరా రాసినటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. ఆయన చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక మాజీ ప్రెసిడెంట్ అమెరికాకు ఆయన జీవిత చరిత్ర చూసినట్లయితే ఆయన అనేక సార్లు జీవితంలో ఓడిపోవడం, నష్టపోవడం, తన ప్రియసఖిని కోల్పోవడం, ఇలాంటివన్నీ రకరకాల అతని వయసుల్లో జరిగాయి ఇవన్నీ కూడా. అయితే ఆయన చివరికి ఎక్కడ కూడా ఆయన ఓటమికి కుంగిపోయి ప్రయత్నం చేయడం మానలేదు. అలాంటిది అతనికి 52వ సంవత్సరం వచ్చేసరికి ఈ ప్రపంచంలోని అగ్రరాజ్యమైన అమెరికాకి ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. నిన్న మనం చర్చించుకున్న అంశంలో మరొక చరిత్ర చూసినట్లయితే లీ డి ఫారెస్ట్ అనే ఆయన ట్రయోడ్స్ ట్యూబ్ అనేది తయారు చేశాడు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలో మనం ఇంత అభివృద్ధి చెందిన దశలో ఉన్నామంటే, ప్రపంచం మొత్తం ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిగెడుతుందంటే మొట్టమొదటి వీళ్ళందరూ కూడా బాటలు వేసి విడిచిపెట్టారు. ఆ ట్రయోడ్ ట్యూబ్స్ అనేది ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని మెరుగుపరిచే విధంగా ఆ రోజుల్లో ఆయన మొదట తయారు చేశారు. ఆ ట్యూబ్స్ని వినియోగించి చాలా కాలం రేడియోలు, టెలిఫోన్లు, టెలివిజన్స్లోనే ఇలాంటి ట్రయోడ్ ట్యూబ్స్ అనేవి ఉపయోగించడం వల్ల చాలా చక్కనైనటువంటి అభివృద్ధి జరిగింది. తర్వాత దశకంలో ఈ ట్రయోడ్ ట్యూబ్ స్థానంలో ట్రాన్సిస్టర్స్ అవి రావడం జరిగింది. ఏదైనా సరే మొదట బాట వేసినటువంటి లీ డి ఫారెస్ట్ మాత్రం నిజంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. అయితే అలాంటి లీ డి ఫారెస్ట్ మీద ఒక డిస్ట్రిక్ట్ అటార్నీ, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన ఒక లాయరు, ఆయన ఏం చేశారంటే అతని మీద ప్రజల్ని మభ్యపెట్టి షేర్లు అమ్ముకుంటున్నాడని ఆయన నిందించి ఆయన మీద కేసు పెట్టారనమాట. అయినప్పటికీ కూడా ఆయన కుంగిపోకుండా, తలవకుండా తన ప్రయత్నాన్ని తాను చేసుకుంటూ పోయి చక్కగా అభివృద్ధి చేశాడు. ఆ విధంగా అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు ప్రజలందరూ ఎంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో అద్భుతమైనటువంటి పరికరాలను అందుకున్నారు. అయితే ఇలాంటి ఈ విషయాన్ని మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. తర్వాత ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ చూడండి. ఏ న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ ఆన్ December 10th, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than air that would fly 1 week later at Kitty Hawk. The Wright brothers took their famous flight. అయితే ఒక న్యూయార్క్ టైమ్స్ అనే ఒక వార్తాపత్రిక ఎడిటోరియల్ అంటే సంపాదకీయం అని ఉంటుంది. ప్రతి పేపర్కి కూడా ఫస్ట్ పేజ్, బ్యాక్, సెకండ్ పేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ ఒక ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది. అంటే దాన్ని మనం సంపాదకీయం అంటాం. అందులో రాశారంట ఏమని, గాలి కన్నే బరువైనటువంటి ఒక యంత్రము గాలిలోకి ఎగిరిపోతుందంట అని. అయితే ఈ పత్రిక చదివినటువంటి రైట్ సోదరులు ఏమాత్రం బాధపడలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకొని కిట్టి హాక్ అనే ఒక ప్రదేశం దగ్గర వారేమో వారి యొక్క మొట్టమొదటి గాలిలో ఎగిరే విధానాన్ని చూపించారట అందరికీ. అదొక ఉదాహరణ. అలాగే ఇక్కడ చూడండి, కొనల్ శాండర్స్ at age 65 with a beat up car and a $100 check from Social Security realized he had to do something. కోనల్ శాండర్స్ అనేటువంటి ఒక వ్యక్తి 65వ సంవత్సరం అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత
అతనికి సోషల్ సెక్యూరిటీ నుంచి ఒక $100 చెక్ వచ్చింది. అంటే ఈ సామాజిక భద్రత అంటే ఈయన దాచుకున్నటువంటి కొంత డబ్బు అనేది వచ్చింది. ఆయనకు ఒక విషయం అర్థమైంది, రియలైజ్డ్ అంటే నిజం తెలుసుకున్నాడు. ఏమని? బతకడానికి ఏదైనా చెయ్యాలి. ఒక పాత కారు, ఒక $100 చెక్కు మాత్రం ఆయన దగ్గర మరేం లేదు. అదే ఆ రెండే అతను ఆస్తి. అయితే ఏదో ఒకటి చెయ్యాలని మనసులో అనుకున్న తడవుగా ఆ కింద లైన్ చూడండి. హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ రెసిపీ అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్. అయితే అతనికి ఒక గుర్తుంది, వాళ్ళ అమ్మగారు తయారు చేసినటువంటి ఒక వంటకం, చికెన్తో ఒక వంటకం అది తయారు చేసుకొని, రెసిపీ అంటే ఒక వంటకం అన్నమాట, అది తయారు చేసి దాన్ని అమ్మడానికి తీసుకువెళ్ళాడు. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిజ్ ఫస్ట్ ఆర్డర్. అతను మొట్టమొదటి ఆర్డర్ని సంపాదించడానికి ఎన్ని డోర్స్ తట్టి ఉంటాడు. కేఎన్ఓసికి నాక్ అంటే తట్టడం, అంటే డోర్ తట్టడం. ఎన్ని డోర్స్ ఆయన తట్టి ఉంటాడు మొదటి వంటకం వండడానికి అని అక్కడ ఆతర మనం ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్, అంటే ఒక అంచనా చెప్తున్నారు, ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దాన్ 1000 doors బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. చూడండి, 1000 ద్వారాలకు పైగా, అంటే 1000 ఇంటికి వెళ్ళి ఆయన డోర్స్ని టచ్ చేశాడు, నాక్ చేసి పిలిచాడు, మా వంటకం కొనండి అని. అప్పుడు 1000కి పైగా ఇంటికి తిరిగితే మొట్టమొదటి ఆర్డర్ వచ్చిందట అతని కర్రీకి, అదే అతని వంటకానికి. హౌ మెనీ ఆఫ్ అస్ క్విట్ అంటే విడిచిపెడతారు. హౌ మెనీ ఆఫ్ అస్, మళ్ళీ ఎంతమంది విడిచిపెడతారు? ఆఫ్టర్ 3 tries, 10 tries ఆర్ 100 tries, అండ్ దెన్ వీ సే వీ టైర్డ్ యాజ్ హార్డ్ యాజ్ వీ కుడ్. 3 లేదా 2 లేదా 10 లేదా 100 ప్రయత్నాలకి ఆపుతాం మనం. మనలో ఎంతమంది 100 ప్రయత్నాలు లోపల ఆపేస్తాం? ఆ తర్వాత అంటాం మనం, ఆపేసిన తర్వాత మేము చాలా అలసిపోయాము, ఇక మేము ప్రయత్నం చేయలేము అని విసిగిపోతాం కదా మనం. కానీ ఆయన అలా చేయలేదు. చూడండి, కర్నల్ శాండర్స్. అందుకే ఆయన ఇప్పుడు మన KFC చికెన్ ఫౌండర్ అయ్యాడు. ఆయన అంటే మొట్టమొదటి వంటకాన్ని అమ్మిన తర్వాత ఆయన KFC చికెన్ స్థాపకుడు అయ్యాడు. ప్రపంచం మొత్తం మీద ఈరోజు KFC చికెన్ రెస్టారెంట్లు అనేవి చాలా వెలిసాయి. ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. అదే ఆ ప్రయత్నం, మొదటి ప్రయత్నం అనేది అంత తీవ్రంగా ఆయన ప్రయత్నించి ఉండకపోతే ఈనాడు ఆయన ఈ స్థానంలో ఉండేవాడు కాదు. అలాగే నెక్స్ట్ పేరా చూడండి. యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్, వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్ అంటే ఫెయిల్యూర్స్. అదే ఫెయిల్యూర్ అంటే తిరస్కరణకు గురయ్యాడంట. ఎవరు? వాల్ట్ డిస్నీ అనేటువంటి ఒక కార్టూనిస్ట్. కార్టూన్స్ వేస్తారు కదా. ఇప్పుడు మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే కిందని ఇది సంగతి అని ఉంటుంది. దానిలో రాజకీయ నాయకులు మరియు వీళ్ళ ఫోటోలు అవి వేస్తుంటారు, వ్యంగ్యంగా ఉంటాయి. వీటిని కార్టూన్స్ అంటారు. అలాంటి ఒక కార్టూనిస్టు వాల్ట్ డిస్నీ చాలా తిరస్కరణలకు గురి ఫ్రమ్ న్యూస్ పేపర్ ఎడిటర్స్. అంటే వార్తాపత్రికల సంపాదకుల దగ్గరికి వెళ్ళి నేను మీ పత్రికలో కార్టూన్స్ వేస్తానంటే ఆయనకి తిరస్కరణలకు గురయ్యాడు. హూ సెడ్ హీ హ్యాడ్ నో టాలెంట్? అతను టాలెంట్ లేదని ఎవరు చెప్పారు? ఆయనకున్న టాలెంట్కి ఆయన వెళ్ళాడు, దొరకలేదు. ఆ మాత్రం దానికి ఆయన టాలెంట్ పోయి ఉండదు కదా. ఆయన ఒరిజినాలిటీ ఆయన దగ్గరే ఉంటుంది. వన్ డే ఏ మినిస్టర్ ఎట్ చర్చ్ హైర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. సో ఒక చర్చ్ మినిస్టర్ అంటే ఒక చర్చ్ పెద్ద ఆయన్ని హైర్డ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే అద్దెకి తీసుకోవడం, లేదంటే పని చేసుకోవడం, లేబర్ ఇచ్చి తీసుకెళ్ళడాన్ని హైర్డ్ అంట. ఆయన తీసుకొని వెళ్ళాడు. ఎందుకంట? అతని చర్చిలో కొన్ని కార్టూన్లు వేయించుకోవడానికి. డిస్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్. అయితే ఆయన వర్క్ చేస్తుండగా ఒక షెడ్కి దగ్గరలో ఉన్న ఒక చర్చికి దగ్గర ఉన్న ఒక షెడ్ దగ్గర ఒక చిన్న మౌస్, ఒక ఎలుక పిల్లని చూశాడు.
ఎలుకని చూసి దాని పిక్చర్ రాశాడు, దాని ఎలుక బొమ్మ వేశాడు. ఆఫ్టర్ సీయింగ్ ఏ స్మాల్ మౌస్ హీ వాజ్ ఇన్స్పైర్. ఆ చిన్న ఎలుక పిల్లని చూసి అతనిలో ఏదో ప్రేరణ కలిగింది. దట్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి బొమ్మల పిక్చర్లు, పిల్లల కోసం వేసినటువంటి బొమ్మల సినిమాలన్నిటికీ కూడా మొట్టమొదట వచ్చింది మిక్కీ మౌస్. ఎవరైతే తిరస్కరణలకు గురయ్యాడో, వార్తాపత్రిక సంపాదకులు నీకు టాలెంట్ లేదని, అలాంటి వ్యక్తి మిక్కీ మౌస్ అనే కార్టూన్ ఫిల్మ్ని మొట్టమొదటి తయారు చేసి ఆయన ఎంతో పేరు గడించాడు. అంటే ప్రారంభంలో మనకి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, కానీ మనం అవన్నీ తట్టుకొని మన ప్రయత్నం చేసుకొని ముందుకెళ్ళాలని మనకి ఈ ఉదాహరణలో ఆయన చెప్పారు. ఎవరు? ఆథర్ శివఖ్యార. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. అయితే విజయం సాధించినటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పనులు చేయరు, చిన్న చిన్న పనులే గొప్ప పద్ధతిలో, గొప్ప మార్గంలో, అంటే గొప్పగా చేస్తారు. అబ్బాయి ఎంత మంచి చక్కగా చెప్పారు చూడండి. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. నెక్స్ట్ పేరా. వన్ డే ఏ పార్షల్లీ డెఫ్ 4-year-old కిడ్ కేమ్ హోమ్. ఒకరోజు కొంచెం చెవుడు ఉన్నటువంటి వ్యక్తి, పార్షియల్ అంటే కొంచెం చెవుడు ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చాడంట. విత్ ఏ నోట్ ఇన్ హిస్ పాకెట్ ఫ్రమ్ హిస్ టీచర్. తన జేబులో ఒక నోట్ ఉంది. నోట్ అంటే చిన్న ఉత్తరం అన్నమాట. టీచర్ రాసిచ్చారు, యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్. ఈ టామీకి అసలు బుర్ర లేదు, స్టూపిడ్ అంటే అటు వాడికి చదువు రాదు, నేర్చుకోవడానికి వాడికి చదువు రాదు అని చెప్పి దాంట్లో రాసి ఉంటుంది. గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్, అతన్ని చదువు మాన్పించియండి అని రాసి ఒక స్లిప్ మీద రాసి పాకెట్లో పెట్టి ఇంటికి పంపించేసిందంట టీచర్. హిస్ మదర్ రెడ్ ద నోట్ అండ్ ఆన్సర్డ్, మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్. అప్పుడు ఆమె అన్నదంట, నా టామీ వాడు నేర్చుకోవడానికి స్టూపిడ్, మూర్ఖుడేం కాదు, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్, నేనే నా బిడ్డకి నేర్చుకుంటాను అన్నదంట తల్లి. అండ్ దట్ టామీ గ్రూ అప్ టు బీ ద గ్రేట్ థామస్ ఎడిసన్. ఆ చిన్నప్పుడు 4 ఏళ్ళప్పుడు స్కూల్ నుంచి బయటికి పంపించబడినటువంటి ఆ చిన్న పిల్లాడే గొప్పవాడైనటువంటి థామస్ ఆల్వా ఎడిసన్. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. కేవలం 3 నెలలు మాత్రమే స్కూల్కి వెళ్ళాడు పద్ధతిగా, అంతే. అందులోనూ కాస్త చెవుడు ఉన్నటువంటి ఆ కుర్రవాడు. కానీ ఈ ప్రపంచాన్నే చీకటి లేకుండా చేశాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. తర్వాత హెన్రీ ఫోర్డ్ forgot to put the reverse gear in the first car he made. మొట్టమొదట కారు తయారు చేశాడు హెన్రీ ఫోర్డ్. మొట్టమొదటి తయారు చేసిన కారుకి రివర్స్ గేర్ వేయడం మర్చిపోయాడంట. అంటే కారు వెనక్కి వెళ్ళాలంటే గేర్ వేయాలి కదా, ఆ గేర్ పెట్టడం మర్చిపోయాడంట. కానీ తర్వాత హెన్రీ ఫోర్డ్ చాలా పెద్ద కంపెనీ అయింది కదా ఆయన పేరు మీద. డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? అయితే ఈ నాలుగవ ఏట ఇంటికి పంపించిన పిల్లవాడు, అలాగే నువ్వు కార్టూన్స్ రావు, నీకు టాలెంట్ లేదని చెప్పినటువంటి వాల్ట్ డిస్నీ, తర్వాత నీ మీద కేసు పెడతాను, ప్రజలు మభ్య పెడతాను అని లీ డిఫారెస్ట్ అని ఒక్కొక్క వయసులో ఒక రకమైన నష్టాన్ని, ఓటమిని భరించినటువంటి అబ్రహాం లింకన్, తర్వాత అసలు ఏ ఇంటికి వెళ్ళినా సరే తన వంటకాన్ని అందరూ తిరస్కరిస్తుంటే 1000 డోర్లు పైగా తట్టినటువంటి కొనల్ శాండర్స్, వీళ్ళందరూ ఫెయిల్యూర్సా? వీళ్ళందరూ విఫలమైపోయినటువంటి వారా? నో, దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ దెమ్. సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విజయం సాధించారు. సమస్యలు లేకుండా వాళ్ళు విజయం సాధించలేదు, సమస్యల్లోనే విజయం సాధించారు.
బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. కానీ బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళు ఎలా కనబడతారంటే వాళ్ళు అదృష్టవంతుల్లాగా కనబడతారు. కానీ సమస్యలతో పోరాడి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాళ్ళు గెలుపు కోసం వర్క్ చేసుకుంటూ వచ్చి ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. అది వాళ్ళకి తెలుసు. కానీ బయట ప్రపంచం ఏమనుకుంటుందంట, వారు అదృష్టవంతులే అనుకుంటుందంట. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ది ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. అన్ని విజయగాథలు కూడా విఫలగాథలే. కాకపోతే ఇక తేడా ఏంటంటే వాళ్ళు విఫలం చెందినప్పుడల్లా బౌన్స్ బ్యాక్ అంటే మళ్ళీ తేరుకొని వాళ్ళు ప్రయత్నం చేసి మళ్ళీ విజయం కోసం ప్రయత్నం చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్. అంటే ఫెయిల్ అయిపోయినా ముందుకు వెళ్ళడం అంటాం దీన్నే. రాదర్ దాన్ బ్యాక్వర్డ్ అంటే ఫెయిల్ అయిపోయాం కదా, మన ప్రయత్నం విరమించకుండా మనం వెనక్కి వెళ్ళిపోదాం అని వారి యొక్క జీవిత గమ్యం నుంచి వారు తప్పుకోరు. వారు ఫెయిల్ అయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి వారి యొక్క ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవ్. మీరు నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. మీ యొక్క విఫలం నుంచి, మీ యొక్క ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోండి, ఇంకా ముందుకు పోండి అని ఇక్కడ ఆథర్ మనకు చెప్తున్నారు. ఇంకా చూద్దాం. In 1914, Thomas Edison, at age 67, lost his factory, which was worth a few $1 million to fire. సో అతను 67 సంవత్సరాలప్పుడు థామస్ ఎడిసన్ యొక్క ఫ్యాక్టరీ అనేది కాలిపోయింది, బూడిదైపోయింది. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. దానికి ఇన్సూరెన్స్ కూడా పెద్ద గొప్పగా చాలా తక్కువగా ఉంది. No longer had a young man, Edison watched his lifetime effort to go up in smoke and said, అయితే తన ప్రయత్నం అంతా పొగలో కలిసిపోయింది, కాలిపోయింది నా జీవితం అంతా అని ఆయన చూస్తున్నాడు కానీ బాధపడలేదు. ఒక మాట అన్నాడట, దేర్ ఈజ్ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. చాలా గొప్ప విలువైంది ఇప్పుడేమో వైపరీత్యంలో పడింది. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. అయితే మన తప్పులన్నీ అందులో కాలిపోయి బూడిదైపోయాయి. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ ఎనీ. మళ్ళీ కొత్తగా మనం ప్రారంభించుదాం అని దేవుడు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడంట. ఇన్స్పైట్ ఆఫ్ డిజాస్టర్. అయితే ఈ వైపరీత్యం జరిగినప్పటికీ 3 weeks లేటర్, 3 వారాల తర్వాత, హీ ఇన్వెంటెడ్ ద ఫోటోగ్రాఫ్. వాట్ అన్ యాటిట్యూడ్. ఎస్, ఇది జరిగినటువంటి 3 వారాలకి కొత్త ఫోనోగ్రాఫ్ తయారు చేశాడంట. ఫోటోగ్రాఫ్ కాదు, ఫోనోగ్రాఫ్ అంటే తెలుసు కదండి, శబ్దాన్ని రికార్డు చేసి తిరిగి వినిపించే పరికరం. ఫోనోగ్రాఫ్ని ఆయన తయారు చేశారు. చూసారా, వాట్ అన్ యాటిట్యూడ్. ఎంత బుద్ధి కుశలత అది, ఎంత గొప్ప వ్యక్తిత్వం అది. ఎస్, అది అలా ఉండాలి. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ పీపుల్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. థామస్ ఎడిసన్ failed approximately 10,000 times while he was working on the lighting bulb. లైట్ బల్బు తయారు చేస్తున్నప్పుడు 10,000 ప్రయత్నాలు చేశాడంట థామస్ ఆల్వా ఎడిసన్. అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. 40వ ఏట చాలా తీవ్రంగా నష్టపోయాడంట హెన్రీ ఫోర్డ్. లీ అయోకోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ at the age of 54. లీ అయోకోకా అయినటువంటి ఆయన కూడా కార్ల కంపెనీ, ఆయన హెన్రీ ఫోర్డ్ తో ఆయన అవమానానికి గురయ్యాడంట 54వ ఏట. చాలా. అలాగే యంగ్ బీథోవెన్ was told that he had no talent for music, but he gave some of the best music to the world. అయితే ఆయనకి అసలు మ్యూజిక్లో టాలెంటే లేదని అందరూ అన్నారంట, యంగ్ బీథోవెన్ అనేటువంటివి. అయితే ఈ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి స్వరాలను కూర్చిపెట్టాడట ఆ మ్యూజిషియన్. అలాగే సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఇన్ఎవిటబుల్ అంటే తప్పని పరిస్థితి, తప్పదు అని అర్థం.
సెట్ బ్యాక్స్ అంటే ఫెయిల్యూర్స్ ఆర్ ఇన్ఎవిటబుల్, అంటే తప్పదు. వైఫల్యం అనేది తప్పదు, ఎక్కడైనా మనం విఫలం చెందుతూ ఉంటుంటాం. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. మనకి ఈ యొక్క ఫెయిల్యూర్ అనేది మనకి హ్యూమిలిటీ నేర్పిస్తుంది, అంటే అనుకువగా ఉండడం అనేది నేర్పిస్తుంది. అలాగే మనకు డ్రైవింగ్ ఫోర్స్ అంటే మనకు ప్రేరణ కలిగిస్తుంది. ఒక ఓటమి అనేది మనకి ఈజీగా తొలిమెట్టు, అంటే ఓటమి చెందేసరికి అది మనకు ప్రేరణ కలిగించాలి కానీ బాధ పెట్టకూడదు. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. అదే గ్రీఫ్ అంటే దుఃఖం. మనం దుఃఖంలో ఉంటే యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్. అప్పుడు మనకి ధైర్యం, నమ్మకం వస్తాయి ఈ ఫెయిల్యూర్ని అధిగమించడానికి. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్. మనము విజేతలు అవ్వడానికి కావాల్సిందంతా నేర్చుకోవాలి. నాట్ విక్టిమ్స్. అంతేగాని విఫలం చెందామని మన బాధితులం అవ్వకూడదు, కానీ కొత్తగా ఇంకా ఈ పనిని ఎలా చేయాలో నేర్చుకోవాలంట. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్. సందేహము, భయము ఇవన్నీ కూడా మన మనసుని షార్ట్ సర్క్యూట్ చేస్తాయి, అంటే దెబ్బతినిపించేస్తాయి, మన మనసుని సరైనటువంటి విధానంలో పెట్టకుండా చేస్తాయి. కాబట్టి భయాన్ని, సందేహాలను మనం పారద్రోలాలి. ఇక్కడ చూడండి, ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఓన్లీ దెన్ విల్ యూ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. మిమ్మల్ని మీరు అడగండి, ప్రతి సెట్ బ్యాక్లో కూడా నేనేమి నేర్చుకున్నాను, నాకు ఏం అనుభవం ఇక్కడ నేర్చుకున్నాను. ప్రతి విఫలం చెందినప్పుడు కూడా మనం అనుకోవాలి. అప్పుడు మాత్రమే దెన్ విల్ యూ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. మనకు ఆ దారికి అడ్డంగా ఉన్నటువంటి ఒక రాయిని మనం సోపానంగా మనం మలుచుకోవచ్చట. అంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిందని కుంగిపోకుండా దాని నుంచి అనుభవం నేర్చుకోవాలి. అనుభవం పాఠంగా దాన్ని మనం మలుచుకున్నట్లయితే మనకు అడ్డంగా వచ్చిన రాయి మనకు సోపానం మెట్టి అవుతుంది అని చెప్పారు. సో ఈరోజుకి ఇంతవరకు చాలు. మిగిలిన పాఠాన్ని మనం రేపు నేర్చుకుందాం. ఇప్పుడు బాగా మీరు నేర్చుకున్నటువంటి అంశాన్ని బాగా విని ఎవరెవరు ఏమేమి చేశారనేది, వాళ్ళ ఫెయిల్యూర్ ఏమిటి పేరు రాయండి, తర్వాత ఫెయిల్యూర్ రాయండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏం తయారు చేశారు, వాళ్ళ ఇన్వెన్షన్ వాళ్ళు ఏం తయారు చేశారు అనేది మరొక కాలంలో 3 కాలమ్స్లో పేరు, ఫెయిల్యూర్, ఇన్వెన్షన్ అని రాసి ఎవరెవరి గురించి అయితే మనం నేర్చుకుంటే అది రాసి నాకు మీరు హోంవర్క్ చేసి చూపించండి. ఓకే పిల్లలు? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పాఠం మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే పిల్లలు. స్టే హోమ్, స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి. బాయ్.